చిన్న తిరుపతిగా పేరుగాంచిన కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట విషాదాన్ని మిగిల్చింది. 10 మంది భక్తులు చనిపోయారు, పలువురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాటకు ప్రధాన కారణం క్యూ లైన్లలో ఏర్పాటు చేసిన రైలింగ్ విరిగిపోవడమేనని ప్రాథమికంగా తెలుస్తోంది. కార్తీక మాసం ఏకాదశి కావడంతో భక్తులు పెద్ద ఎత్తున కాశీబుగ్గ ఆలయానికి తరలివచ్చారు. భక్తుల సంఖ్యను అంచనా వేయడంలో విఫలమైన నిర్వాహకులు అందుకు తగిన ఏర్పాట్లు చేయకపోవడంతో ఆలయ ప్రాంగణంలో ఉన్న రైలింగ్ కూలి తొక్కిసలాట చోటు చేసుకుంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో టెక్కలి రామేశ్వరం చెందిన ఏదూరి చిన్నమ్మ, టెక్కలికి చెందిన రాపాక విజయ, దుక్కవాణి పాటికి చెందిన మురిపింటి నేలమ్మ, శివరాంపురానికి చెందిన యశోదమ్మ, బెల్లిపట్టియాకు చెందిన దువ్వు రాజేశ్వరినిగా గుర్తించారు. ఆంధ్రప్రదేశ్లోని కాశీబుగ్గలో ఏకాదశి రోజున శ్రీవారిని దర్శించుకోవాలనే భక్తులు అపరితమైన తపన తీవ్ర విషాదానికి దారితీసింది. భక్తులు పోటెత్తడంతో తొక్కిసలాట జరిగింది. దేశంలో ఇటువంటి ఘటనలు గతంలోనూ చోటు చేసుకుని తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. 2025 జనవరి 9న తిరుపతిలో విషాదం నెలకొంది. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం భక్తులు పోటెత్తడంతో తొక్కిసలాట జరిగింది. ఆ దుర్ఘటనలో 6గురు మృతి చెందారు, పలువురు భక్తులు గాయపడ్డారు. దేశంలో ఇటువంటి ఘటనలు గతంలోనూ చోటు చేసుకుని తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. విశాఖపట్నంలోని సింహాచలం ఆలయంలో 2025 ఏప్రిల్ 30న తెల్లవారుజామున వర్షానికి తడిసిన గోడ కూలి ఘోరం ప్రమాదం జరిగింది. ఆ ఘటనలో 7గురు మరణించారు. 2015 జూలై 14న రాజమండ్రిలో పుష్కరాల ప్రారంభం రోజున గోదావరి నది ఒడ్డున తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 27 మంది మృతి చెందారు, 20 మంది గాయపడ్డారు. అయినప్పటికీ అటు పాలకులు ఇటు అధికారులు మొద్దు నిద్ర వీడడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిన్న తిరుపతిగా పేరుగాంచిన కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట విషాదాన్ని మిగిల్చింది. 10 మంది భక్తులు చనిపోయారు, పలువురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాటకు ప్రధాన కారణం క్యూ లైన్లలో ఏర్పాటు చేసిన రైలింగ్ విరిగిపోవడమేనని ప్రాథమికంగా తెలుస్తోంది. కార్తీక మాసం ఏకాదశి కావడంతో భక్తులు పెద్ద ఎత్తున కాశీబుగ్గ ఆలయానికి తరలివచ్చారు. భక్తుల సంఖ్యను అంచనా వేయడంలో విఫలమైన నిర్వాహకులు అందుకు తగిన ఏర్పాట్లు చేయకపోవడమే ఆలయ ప్రాంగణంలో ఉన్న రైలింగ్ కూలి తొక్కిసలాట చోటు చేసుకుంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో టెక్కలి రామేశ్వరంకు చెందిన ఏదూరి చిన్నమ్మ, టెక్కలికి చెందిన రాపాక విజయ, దుక్కవానిపాటికి చెందిన మురిపింటి నేలమ్మ, శివరాంపురానికి చెందిన యశోదమ్మ, బెల్లిపట్టియాకు చెందిన దువ్వు రాజేశ్వరినిగా గుర్తించారు.